ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. సింగరేణి సంస్థలు జాతీయ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. వారసత్వ ఉద్యోగాల అమలుకు హైకోర్టు, సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జాతీయ కార్మిక సంఘాలు సమర్పించిన సమ్మె నోటీసుపై కార్మిక శాఖ సమక్షంలో 3 దఫాలుగా చర్చలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇవాళ కూడా కేంద్ర కార్మిక శాఖ సమక్షంలో జరిగే చర్చలను అంతిమంగా భావిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఈ చర్చలో సింగరేణి యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాకుంటే జూన్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని జాతీయ కార్మిక సంఘాలు సమిష్టిగా నిర్ణయించాయి. ప్రసవం కోసం పెద్ద ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు విడిచింది. నిజామాబాద్ జిల్లా పెద్ద ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్యూటీ డాక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పేరుతో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యక్తులు కటకటాల పాలయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామానికి చెందిన భీమయ్య అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ స్కామ్లో సహకరించిన బ్యాంక్ మేనేజర్ మురళీధర్ రావును కూడా అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లీలావర్పూర్ మండల కేంద్రంలోని కుడి చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన షీప్ యూనిట్ల గోరుగొల్ల కుర్మ లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ప్రభుత్వం నిషేధించిన పాన్ మసాలా, గుట్కా, పొగాకుపై మెదక్ జిల్లా పోలీసులు యుద్ధం ప్రకటించారు. తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో ఏకకాలంలో పోలీసులు దాడి చేసి భారీగా గుట్కా, పాన్ మసాలా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలోని పాన్ షాప్ ఓనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇకపై అమ్మకుండా హెచ్చరికలు జారీ చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 20 మంది రైతులకు 50% సబ్సిడీ కింద ట్రాక్టర్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ట్రాక్టర్లను ఎవరైనా ఇతర పనులకు వినియోగించడం కానీ అమ్మడం కానీ చేస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు పోలీస్ కమిషనర్ కార్తికేయ మిశ్రా. నాకారంలోని రాజారాం స్టేడియంలో 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు 3 లక్షల నగదు బహుమతిని ఇస్తామన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కమిషనర్ సూచించారు. అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించాలనే ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు అభయారణ్యంలో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తూ వేటగాళ్ల బారిన పడకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 ప్రదేశాలను గుర్తించి సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కార్మికులు జైసేలు పలుకుతున్నారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవపల్లి కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. కార్మికులంతా స్వీట్లు పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 1500కు పెంచుతూ ఇటీవల కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.